అల్లా ఉచితంగా దొరికే గొప్ప రక్షణ దేవుని యందు విశ్వాసం ఉంచడమే. ప్రపంచంలో అనేకమైన ఆఫర్లు మనం చూస్తూ ఉంటాం. మన రాత్రి పవన్ భాస్కర్ గౌడ్ చెప్పారు 74,000 నాకు 24,000 దొరికిందని. ప్రపంచ వ్యాపారం ఇప్పుడు ఆఫర్లతో నిండిపోయి ఉంది, కానీ దానిలో మోసం ఉంది. ఈరోజు పొద్దున కూడా నేను మామా ఎర్త్ కోసం బాగా ఆలోచించాను. మామా ఎర్త్ సోప్స్, కాస్మోటిక్స్. పాస్టర్ గారు చెప్తారు, ఏమండి మనం 300 కొన్నాం కానీ 100కి అందరు కొంటున్నారండి. కానీ దాని అసలు రేటు 70 రూపాయలు. వాడు ఏం చేస్తారంటే 50% ఆఫర్ ఇచ్చేసరికి మనం వెళ్ళి పడిపోతున్నాం. వాడు లింక్ వేసి లాగుతున్నాడు. నిన్న మంచి కార్ అండి, అసలు ఇది 15 లక్షలండి, 5 లక్షలకే దొరికిందని సంతోషిస్తున్నారు. ఈ పెద్ద బిల్డింగ్ అంటే 1 కోటి రూపాయలు విలువండి, కానీ నాకు 10 లక్షలకే దొరికిందండి. అసలు ఫ్లైట్ ఎక్కి మన టికెట్లు తీసుకొని అమెరికా వెళ్ళాలంటే 20 లక్షలు అవుతుందండి. నన్ను ఉచితంగా తీసుకెళ్లారండి. వీటన్నిటికంటే గొప్పది దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించే రక్షణ. వీటన్నిటిలో మాయ ఉన్నది, కానీ దేవునిలో మాయ లేదు. బైబిల్ వర్డ్స్ యాకోబు గురించి చెప్తున్నప్పుడు మామ అనేసరికి మాయా అంటాను నేను. అందుకనే మామా ఎర్త్ బ్రాకెట్ లో మాయా ఎర్త్. కానీ దేవునిలో మాయ లేదు. ఆయన రక్తం చిందించి మనకు బదులుగా ఆయనే మొత్తం వెల చెల్లించాడు. అందుకనే మనకు ఉచితంగా అనుగ్రహించాడు, కానీ మనకు ఆ విలువ తెలియటం లేదు. మనకి ఉచితంగా ఆ బంగారు వీధుల్లో నడిచే యోగ్యత ధన్యత ఇవ్వబోతున్నాడు. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యంలా మనంత ఎలాగో తప్పించుకుందాం అన్న మాట కాదు అక్కడ రాసింది. మనంత పనికి మానవులు బాబు ఒకటైనా పెట్టమని అంటారా, ఒకటే పెట్టమని. ఇది రావట్లేదు, అది రావట్లేదు. కాబట్టి ఇంతవరకు బాప్తిజం పొందిన వారు, పొందబోతున్న వారు ఇది ఎంత విలువైనదో గ్రహించి పొందుకున్న రక్షణను మనం ఏం చేయాలంటే భద్రంగా కాపాడుకోవాలట. మన రక్షణ పెట్టి మనం సంతోషించాలి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా ఉంటున్నాను, మనిషికి పుట్టినరోజు చాలా విలువైంది. రెండవది పెళ్లి రోజు. పుట్టినరోజు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, పెళ్లి రోజు ఒకరోజు సంతోషంగా ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. ఒకవేళ అది ఆనందంగా ఉంటున్నాయి. వీటన్నిటికంటే ఆనందకరమైన దినం రక్షణ దినం. మన పుట్టినరోజు నాడు ఆనందించలేము, దానివల్ల కొంతకాలమే, ఒక రోజే, ఒక పూటే. కానీ ఈ రక్షణ ఆనందము చాలా విలువైంది. కాబట్టి దేవుని ప్రజలు వాక్యం అర్థమైన వాళ్ళు, బాప్తిస్మ దినము తెలుసుకున్నవారు ఈ దినాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలంటే మరలా లోకం ఆ యొక్క పుట్టినరోజు జరుపుకున్నట్లుగా కేకులో లేకపోతే బట్టలో ఇంకోటి కాదు, కానీ ఆ ఫోటో ఒకటి మన ఇంట్లో ఉంటే చాలా మంచిది. దాన్ని చూసుకుని ప్రభువా ఎంత గొప్ప రక్షణను మాకు ఇచ్చావని సంతోషించాలి.
ప్రార్థన చేసుకోవాలి. లోకంలో ఉంటే నేను చచ్చిపోవలసిన వాడిని దానను, నీ అద్భుతమైన కృప నన్ను నీ ఒడిలో చేర్చింది. ఏమిచ్చినా నీ రుణాన్ని నేను తీర్చుకోలేదు ప్రభువా అని ఆనందిస్తూ దేవునిలో మనము సంతోషంగా ఉండాలి.